ప్రతి బిగ్ బాస్ సీజన్‌లో బిగ్ బాస్ ఎవరో ఒకళ్ళని దత్తపుత్రకం చేసుకుంటాడనే చెప్పాలి. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ప్రస్తుతం ఈ వీడియో విన్నాక అర్థమవుతుంది. మరి బిగ్ బాస్ సీజన్ 9లో దత్తపుత్రక ఎవరనుకుంటున్నారో చిట్టి పికిల్ రమ్య అనే చెప్పాలి. వచ్చే 2 రోజులయిందో లేదో అప్పుడే బిగ్ బాస్ రమ్యకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మామూలు ఆ బంపర్ ఆఫర్ కాదు. బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి ఒక్కరు ఫుడ్ విషయంలో ఎంత బాధపడతారో, ఎంత కష్టపడతారో అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది ఏకంగా బిగ్ బాస్ తనంతట తానే రమ్యని పిలిచి, "రమ్య, నేను నీకు ఒక పవర్ ఇస్తున్నాను. అది నీకిస్తున్న పవర్ ఫుడ్ పవర్ అని నువ్వు ఏదన్నా సరే ఐటెమ్స్ చెప్పుకోవచ్చు. నీకు నచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా నేను పంపిస్తాను. మరి ఆ ఫుడ్‌ని నువ్వు ఎవరితో షేర్ చేసుకుంటావు అనేది నీ ఇష్టం" అని చెప్పగానే ఇంకా రమ్య ఆశలకి అవధులు లేవనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా రమ్య ఏం ఫీల్ అవుతుందంటే, హౌస్‌లో అంతమంది కంటెస్టెంట్స్ ఉండగా బిగ్ బాస్ స్పెషల్‌ని నన్నే పిలిచి ఫుడ్ ఆఫర్ చేశారంటే ఖచ్చితంగా నేను ఆడుతున్న గేము నచ్చే ఉంటుంది అంటూ రమ్య తనంటది. తాను అనేసుకుంటుంది. ఇక ఇందులో భాగంగా తనూజ చపాతీలు చేస్తూ బిగ్ బాస్ ఏదో ఈమె గేము నచ్చి ఏదో ఈమెకి ఆఫర్ చేశారని అనుకుంటుంది అసలు. ఈమె గేమ్ ఎక్కడ ఆడిందని చెప్పి తనలో తాను అనుకుంటుంది. అయితే రమ్య వెంటనే బిగ్ బాస్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చని ఫుడ్ పవర్ ఇచ్చాడో లేదో మొత్తం చాటభారతం లిస్ట్ చెప్పిందనే చెప్పాలి. ఇక రమ్య ఇచ్చిన ఆర్డర్ చూస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పుకోవచ్చు. గుడ్డు, పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ, కాఫీ, లంచ్, చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ ఇవన్నీ కూడా ఆఫ్టర్‌నూన్ కింద, ఈవినింగ్ అయితే గనక చాక్లెట్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అంట. అలాగే నైట్ విషయానికొస్తే వెజ్ టిక్కా, పిజ్జా, మిక్చర్ ప్యాకెట్ అంట, బనానా చిప్స్. అమ్మ బాబోయ్! ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చెప్పింది రమ్య. మెను అనేది చాలా పెద్దగానే ఉంది. ఇక ఇందులో భాగంగా తనూజ అంది, "రమ్య, ఆల్రెడీ నువ్వు ఫుడ్ ఎవరితోనూ షేర్ చేసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పాడు కదా! నాకు ఒక మ్యాంగో పికిల్స్ ఇస్తే చాలు. చాలా రోజులైంది వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బావుంటుందంటే." "సారీ తనూజ, ఆల్రెడీ నేను సుమన్ అన్నకి చెప్పేశాను. ఎందుకంటే సుమన్ అన్నతోనే ఫుడ్ షేర్ చేసుకుంటానని. ఏమీ అనుకోవద్దు" అంటూ చాలా సిల్లీగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ తనుజ చాలా ఫీల్ అయింది. ఎందుకు అడిగానో చెప్పించుకొని ఏదేమైనా సరే చెప్పించుకున్నాను. అలా అనుకుంటే ఎలాగైనా ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే ఎలాగైనా ఇవ్వకూడదు. మరి మొత్తానికి చిట్టి పికిల్ రమ్యకి బిగ్ బాస్ మంచి బిగ్ ఆఫర్, అదే ఫుడ్ పవర్ ఇచ్చిన దానిపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye bye. Have a nice day.